ప్రకాశం జిల్లాలో కూడా మోంతా తుఫాన్ విరుచుకుపడింది. జిల్లాలో పొంగి పొర్లుతున్నాయి వాగులు వంకలు. ఒంగోలు కొత్తపట్నం రహదారి పూర్తిగా జలమయమైపోయింది. మూసీ వాగు పొంగడంతో జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి కొత్తపట్నం మండలం సంకువారిగుంట గ్రామం. నిన్నటి నుంచి కూడా జల దిగ్బంధంలోనే ఉన్నాయి 150 కుటుంబాలు. బోట్ల ద్వారా వచ్చి కాపాడాలంటూ గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. సంకువారిగుంట దగ్గర వరద పరిస్థితికి సంబంధించిన సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఫైరోజ్ అందిస్తారు. ప్రకాశం జిల్లాలో మోంతా తుఫాను ప్రభావంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు వంకలు ఇంకా పొంగి పొర్లుతూనే ఉన్నాయి. ఇప్పుడు దాకా వర్షం తగ్గినా కానీ వరద మాత్రం తగ్గలేదు. ఒంగోలు నుంచి కొత్తపట్నం వెళ్లే మన మండలాలు మొత్తం కూడా దాదాపుగా దిగ్బంధంలో నుంచి చిక్కున్నాయి. దాదాపు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇది కొత్తపట్నం మండలం సంకువారి గుంటకు వెళ్లే రహదారి. ఈ దారి మొత్తం కూడా నీరు వాగు పొంగి పొలుతుండటంతో ఇక్కడ రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దాదాపుగా 150 కుటుంబాలు ఈ సంకువారి కుంటలో జల దిగ్బంధంలో చిక్కున్నారు. వీళ్ళందరినీ బయటకు తీసుకురావాలంటే పడవల ద్వారా వెళ్లాల్సిన పరిస్థితి. అయితే ఇక్కడికి ఎవరు సహాయ చర్యలు తీసుకోవడానికి కానీ అలాగే పడవల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏమైనా నిత్యావసర వస్తువులు కావాలా ఏందని అడగడానికి ఇంకా ఎవరు రాలేదని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడి నుంచి అధికారులు కూడా వెళ్ళలేని పరిస్థితి. ఏదైనా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చి వాళ్ళు పడవల ద్వారా ఇక్కడికి వెళ్ళి వాళ్ళు రెస్క్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది. గ్రామానికి రాకపోకలు పంటే సాగించే వాళ్ళని కూడా ఇక్కడ ఆంక్షలు పెట్టారు. ఎందుకంటే పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేసి ఇటు ఎవరు రాకుండా ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తపట్నం మండలం దాదాపుగా జల దిగ్బంధంలో చిక్కుకుంది అని చెప్పాలి. ఇంత ఇక్కడ మనతో మాట్లాడటానికి కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. మన అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి సార్, ఇక్కడ ఎప్పుడు పరిస్థితి ఇట్నే ఉంటుందా? జల్లాలు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది సార్. ముసి నది పొంగినప్పుడు పొదుల నుంచి ఇటు వస్తాయి నీళ్లు. అప్పుడు ప్రమాదంగా ఉంటుంది. ఇంత ప్రమాదం అయిన ఎలా ఎప్పుడు రాలా. ఎంత ప్రమాదం ఎలా ఎప్పుడు రాలా. అంటే కొద్దిగా వెలవ తక్కువ ఉన్నప్పుడు మీరు బోట్లు తెప్పించామంటున్నారు. ఇప్పుడు ఎందుకు తెప్పించలేకపోయారు మరి అందరూ బోట్లు? ఎవరు అప్పుడు ఎమ్మెల్యేలు కానీ అందరూ సహకరించారు సార్ మాకు. ఇప్పుడు ఏంటంటే సహకరించే నాదులు లేరు. ఈ టీడీపీ నాయకులు అనుకున్న వాళ్ళు అన్నారు ఇరకపోయారు. ఆడ కరెంట్ లేదు. ఎవరు చెప్పడానికి కూడా కరెంట్ లేదు. ఇక్కడ నుంచే పోవటానికి వచ్చేసి ఎవరన్నా వాకింగ్ ఏమైనా సరుకులు గిరుకులు తీసుకుపోవాలన్న ఉద్దేశం ఉంటే ఈ 2 డేసే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. దానికంటే ముందు బాగానే ఉంది, వెళ్ళటానికి అవకాశం ఉంది. ఈ 2 డేసే ఆపాం, నిన్నటి నుంచి ఆపాం. ఇప్పుడు పంపిస్తారు చూసుకొని ఫ్లోటింగ్ తగ్గితే పంపిస్తాం సార్. ఫ్లోటింగ్ చూసుకొని పంపించేస్తాం, ఇబ్బంది. ఇక్కడ ఎవరు కూడా అంటే వాళ్ళ ఈ గ్రామానికి సంబంధించి సహాయ సహకారాలు ముందు అందించడానికి అధికారులు కూడా అంత చొరవ చూపించట్లేదని చెప్పి కూడా గ్రామస్తులు ఆరోపిస్తున్న పరిస్థితి. మరోవైపున వాళ్ళు కూడా అంత సిట్యుయేషన్ అంత గంభీరంగా లేదు కాబట్టి మాకు అంత అవసరం లేదని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో సంకువానికుంటలో అయితే దాదాపుగా జల దిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాజ్ కుమార్తో ఫైరోజ్ టీవీ 9 సంకువానికుంట, ప్రకాశం.